ఈరోజు చెప్పే టాపిక్ అంటే ఒకటే విషయం. మనం ఒక బిజినెస్ తీసుకుంటాం. ఇప్పుడు నేను తీసుకున్న బిజినెస్ వచ్చి శ్రీ ల్యాప్‌టాప్ వరల్డ్. వీళ్ళు మనకు సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్స్ గానీ, యూజ్డ్ ల్యాప్‌టాప్స్ గానీ, వారంటెడ్ ల్యాప్‌టాప్స్ గానీ మనకు సేల్ చేస్తారు. వారంటీ ఉన్న ల్యాప్‌టాప్స్ ఉంటాయి సెకండ్ హ్యాండ్‌లో అండ్ వారంటీ లేని ల్యాప్‌టాప్స్ ఉంటాయి. కానీ వీళ్ళు మనకు 1 ఇయర్ వారంటీ సర్వీస్‌తో మనకి ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా పోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇన్‌స్టాగ్రామ్ మనకు సెపరేట్ తెలుసండి అందరికి. ఫేస్‌బుక్‌లో మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్ కాదు, మొత్తం 4 ఉంటాయి. ఒకటి ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో అండ్ ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్, ఫేస్‌బుక్ గ్రూప్స్ అండ్ ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ అన్నట్టు. ఈ ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో మనము ప్రతి ఐటెమ్‌ని బై చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకున్న ఆప్షన్‌ల ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్. ఇప్పుడు ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్‌ని మనం ఎట్ ఏ టైమ్ ఎట్లా మనం 2 విధాలుగా పోస్ట్ చేసుకోవాలి. ఒకేసారి మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో. దీనికోసం ఫస్ట్ మనకు ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్‌లో ఆల్ టూల్స్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆల్ టూల్స్ లో మనకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. లింక్డ్ అకౌంట్. లింక్డ్ అకౌంట్ చేసినప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అనేది కనెక్ట్ చేసుకోవే విధంగా ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ చేయబోతే కనెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ ఆప్షన్ వస్తుంది. మీకు 2 విధాలు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ వాట్సాప్ ఉంటుంది. ఇక్కడ వాట్సాప్ లో వాట్సాప్ బిజినెస్ నెంబర్ మాత్రమే యాక్టివ్ చేయగలుగుతాం. వాట్సాప్ బిజినెస్ నెంబర్ని యాక్టివ్ చేయగలుగుతాం. ఆ నెంబర్ మనకి డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు వీడియో అంతా మనము ఎడిట్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మనము క్యాన్వా యూజ్ చేసి ఏ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత మనం ఈ కంటెంట్ తోని కాపీ చేసుకొని ఫేస్బుక్ బిజినెస్ షూట్లో దీని యూఆర్ఎల్ వచ్చి మనకు business.facebook.com/latest/home. గుర్తుపెట్టుకోవాలి, ఇది యూఆర్ఎల్. సో లేదంటే మీరు డైరెక్ట్ మీ ఫేస్బుక్ బిజినెస్ షూట్ కొట్టినా వచ్చేస్తుందండి. గూగుల్లోకి వెళ్ళి ఫేస్బుక్ బిజినెస్ షూట్ ఇలా కొట్టిన వస్తుంది. లేదు మీకు ఇంకా డౌట్ ఉందంటే చదివండి, facebook.com/ మీరు ఒకే గుర్తుపెట్టుకోవాల్సింది /creator studio. ఈ విధంగా మనకు ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ రీల్ అప్లోడ్ అయినప్పుడు రీల్ క్లిక్ చేసుకొని మనం ఏ రీల్ అయితే అప్లోడ్ అయ్యే కంటెంట్, అది కంటెంట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఏ రీల్ అయితే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారు మీరు ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో, ఆ వీడియోని ఇక్కడ తీసుకోండి. తర్వాత ఇక్కడ మీకు ప్లే అవుతుంది, దీన్ని ఆపేయండి ఇక్కడ. సో ఇక్కడ మన వీడియో ఇలా ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ కస్టమ్ థంబ్నెయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీకున్న థంబ్నెయిల్‌లను ఒక థంబ్నెయిల్ యాడ్ చేసుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మీకున్న ఆప్షన్ వేరే యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ కొలాబ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాకేష్ డిజిటల్. ఇప్పుడు నాదానికి నేను అనుకున్నాను అనుకోండి, ఒకే ఫేస్బుక్ మనం కొలాబ్ చేసుకోవచ్చు అండి. మల్టిపుల్ ఫేస్బుక్ ఉండదు, చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు మనకి ఏదైనా ఉందా అనుకోండి ఆప్షన్, మనకు ఉండడానికి ఆప్షన్ ఉండదు. మనకి ఏంటంటే ఒక పేజ్ మనం యాక్సెస్ చేసుకోవడానికి బెటర్ గా మనం చేసుకోవచ్చు. లేదు మనకి మల్టిపుల్ పేజెస్ అంటే చేసుకోవచ్చు, కానీ ఒక వాటికి మనం కొలాబ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఏమైనా కాపరేట్ కనుక వస్తే ఇక్కడ వస్తుంది. వీడియో అప్లోడ్ చేసిన ముందు మీకు కాపరేట్ చెక్ చేసి దాన్ని ఏమంటారు, ఫేస్బుక్ బిజినెస్ షూట్ అంటారు. క్వశ్చన్ ఇంటర్వ్యూలో మనము వీడియో అప్లోడ్ చేసినప్పుడు కాపరేట్ చెక్ చేసుకోవచ్చు. ఆ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా, ఫేస్బుక్ బిజినెస్ షూట్ లో ఇక్కడ వీడియో ఈజ్ ద స్టెప్ టు పబ్లిష్. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు వీడియో ఏమైనా మ్యూజిక్ యాడ్ చేయాలనుకోండి, మీకు వాయిస్ వద్దు అంటే మ్యూజిక్ మార్చుకోవచ్చు ఇక్కడ. కానీ ఇది వాయిస్ ఓవర్ వీడియో కాబట్టి మనం మ్యూజిక్ ఏం ముట్టుకోవట్లేదు. నెక్స్ట్ క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి ఎట్లా మన స్టోరీ పెట్టుకోవచ్చు లేదా, ఎస్. ఇక్కడ మనం దాని ఫ్రీక్వెన్సీ షేర్ ఆల్వేస్ క్లిక్ చేస్తాం. తర్వాత క్లోజర్ క్యాప్షన్ అంటే మీకు సబ్ టైటిల్స్ అన్నట్టు. అట్లాగే ఇంకొక బెస్ట్ ఫీచర్ వచ్చింది ఇక్కడ, ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మల్టిపుల్ లాంగ్వేజ్ లో మనం పోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ వీడియోని మనము ఇన్ని రకాల లాంగ్వేజ్ లో వినొచ్చు అన్నట్టు. ఇంగ్లీష్, హిందీ, పోర్చుగీస్, స్పానిష్, బెంగాలీ, తెలుగు, తమిళ్, మరాఠీ, కన్నడ
ఇది ఎప్పుడు మనము ట్రాన్స్లేట్ వాయిస్ విత్ మెటా ఏఐ, అంటే మనము వాయిస్ ట్రాన్స్లేట్ చేసుకుంటాం అన్నట్టు. సేవ్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇదంతా మనం తీసుకొని క్లిక్ ఫర్ షేర్. సో ఈ విధంగా మనం ఎలాంటి వీడియో అయినా మనము షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేర్ చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫేస్బుక్లోకి అండ్ ఇన్స్టాగ్రామ్ రెండింటిలోకి మనకు పోస్ట్ అవుతున్నట్టు. సో అప్పుడు మనం పోస్ట్ అయినాక మనము ఇక్కడ చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఆ వీడియో మనకు పోస్ట్ అయిందా లేదా అనేది. సో మనకి ఇది పోస్ట్ కావడానికి 1 నుంచి 3 minutes టైం పడుతుంది మన వీడియో ప్రకారంగా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది 30 March, ఇప్పుడు 2 March. రిఫ్రెష్ చేద్దాం, చూసుకొని చేసుకోవచ్చు. ఎప్పుడైతే వీడియో కనుక పబ్లిష్ అవుతుందో ఇక్కడ మనకు పబ్లిష్ అనేది మనకు మెసేజ్ వస్తుంది. ఏదైనా కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైతే మనకు పోస్ట్ అవుతుందో ఆ పోస్ట్ చూసుకుంటే మనము వర్కౌట్ చేసుకోవాలి. ఆ పోస్ట్ తగ్గట్టుగా మనము వీడియోని పోస్ట్ చేసుకోవచ్చు. కంటెంట్ ప్రిపేర్ చేసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 2 April ఫేస్బుక్లో పోస్ట్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రాసెస్ అయ్యాక మీకు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మీకు విజిబుల్ అవుతుంది. సార్ ఇక్కడ ఇండివిజువల్ కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చా? హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు అండి. ఇండివిజువల్ కూడా మీకు క్రియేట్ ఉంటుంది, పోస్ట్ అప్లై చేసుకొని మీరు ఇండివిజువల్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనము పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎట్ ఏ టైం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసేదాన్ని ఫేస్బుక్ బిజినెస్ షూట్ అంటారు. అందుకే ఫేస్బుక్ పేజ్ని ఇన్స్టాగ్రామ్ని మాత్రమే బ్రాండింగ్ యూజ్ చేసుకొని మనము మార్కెట్ అనేది చేసుకుంటాం అన్నట్టు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఫేస్బుక్కు బిజినెస్ పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్కి ప్రొఫైల్ ఉంటుంది, బ్రాండింగ్ ఉంటుంది, అండ్ క్రియేటర్ ప్రొఫైల్ ఉంటుంది. బట్ మనం యూజ్ చేసే ఆల్వేస్ బ్రాండింగ్కి బ్రాండింగ్ ఉంటుంది, ప్రొఫైల్కి ప్రొఫైల్ ఉంటుంది. బట్ మనం యూజ్ చేసేది బ్రాండింగ్ మాత్రమే. గుర్తుపెట్టుకోవాల్సింది మనము బ్రాండింగ్ వీడియో మాత్రమే క్రియేట్ చేస్తాం. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్.